విశాఖలో నేటి నుంచి సేనతో సేనాని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలు నేతలతో వరుస భేటీలు జరపనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చిస్తారు. రేపు నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తలతో పవన్ భేటీ అవుతారు. 30న ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. పార్టీ భవిష్యత్ లక్ష్యాలు, కూటమి పాలనపై సమీక్ష, కార్యాచరణను పవన్ ప్రకటిస్తారు. పవన్ వరుస సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జనసేన విస్తృత స్థాయి సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మరి 3 రోజుల పాటు ఇక్కడ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా నేను ఏదైతే మెయిన్ డయాస్ ఉంటుందో ఆ ప్రధాన వేదిక దగ్గర ప్రస్తుతం ఉన్నాము. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి కూడా 30వ తేదీ వరకు కూడా ఇక్కడ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి జన సైనికులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆ పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రధాన ప్రాంగణంకి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రాంగణంగా నామకరణం చేశారు. అలాగే మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్న 5 ప్రధాన నేతల పేర్లని 5 ద్వారాలకి ఇక్కడ పెట్టేదానికి ఈ సమావేశంకి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ ప్రధాన వేదికల ద్వారా మొత్తం దాదాపుగా 15,000 మంది ఇక్కడ కూర్చుని మిగిలిన వాళ్ళంతా కూడా మిగిలిన చోట్ల నుంచి ఈ సమావేశం మొత్తాన్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ సభని విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా చాలా కీలకమైన సమావేశంగా మనం జనసేన దీంట్లో చూడాల్సి ఉంటుంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు ఇక్కడ ఉండి మొత్తం కార్యకర్తలకి, నేతలకి ఒక దశాని చేసే విధంగా చాలా క్రియాశీలకంగా ఈ సమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు. ఏర్పాట్లన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, అలాగే 3 రోజుల పాటు సమావేశాలకి ఇప్పటికే మరి జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సార్? ఏంటి సార్, ఏం చేస్తున్నారు? మొత్తం ఈ సభా ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు పేరును కూడా ఒక నామకరణం చేశారు సమావేశ మందిరం దీని దగ్గర. అలాగే 5 ప్రధాన ద్వారాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటికి కూడా ప్రముఖ లీడర్స్ పేర్లు అయితే పెట్టడం జరిగింది. ఓవరాల్ గా సభకు సంబంధించి ఏం ఏర్పాట్లు జరుగుతాయి? 3 o'clock పవన్ కళ్యాణ్ గారు వస్తారు. చూసుకొని మళ్ళీ 6 o'clock ఆయన స్పీచ్ స్టార్ట్ అయ్యి 8 o'clock వరకు ఉంటుందండి. కంటిన్యూ కల్చరల్ ప్రోగ్రామ్స్, అలాగే యువత ఎవరైతే రాజకీయాల పట్ల ఉత్సాహం ఉందో అలాంటి వాళ్ళతో స్పీచ్ ఇచ్చి చివరిగా పవన్ కళ్యాణ్ గారు మా కార్యకర్తలందరికీ ఒక దిశానిర్దేశం. గత సంవత్సర కాలంగా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా కార్యకర్తలకి అందుబాటులో, అంటే ప్రభుత్వంలో ఆయన ఉన్న శాఖల మీద పట్టు సంపాదించుకోవడానికి ప్రభుత్వ శాఖల మీద ఆయన పనిచేస్తూ ఉన్నారు ఈ సంవత్సరాల కాలంలో. ఇప్పుడు ఈ పూర్తి టైము అటు ప్రభుత్వంతో పాటు ఇప్పుడు పార్టీ మీద కూడా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో మా కార్యకర్తల నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఆయన ఒక దిశానిర్దేశం ఇస్తున్నారు. దానికోసం మేము అందరమే ఇంతవరకు కష్టపడ్డ మేమందరమే కూడా ఆయన ఏది చెప్తారు, మేము ముందుకు ఎలాగెళ్ళాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్న దీంట్లో మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆయన స్పీచ్ కోసం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఒక బలమైన పార్టీగా, సంస్థాగతంగా చాలా బలంగా తీసుకెళ్ళడానికి ఈరోజు రేపు 30వ తారీఖు జరగబోయే మీటింగ్ ఉంటుందని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. అంటే మీరు చెప్తున్నట్లుగా ఓన్లీ జనసేన కార్యకర్తలు లేకపోతే జన సైనికులు మాత్రమే కాదు, ఓవరాల్గా మొత్తంగా ఇటు రాష్ట్ర ప్రజల నుంచి కూటమిలో అందరూ కూడా ఈ సమావేశం అనంతరం ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయన్నది కూడా ఒక కీలకమైన చర్చ నడుస్తుంది. సో దీన్ని ఏమన్నా కూటమి పరంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చెప్తూనే వస్తున్నారు మేడం, 15 సంవత్సరాల వరకు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు కదపలేరని. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దిశానిర్దేశం ఇస్తారో మేము అందరం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క వాళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా రానున్న 2 ఎన్నికల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అందరికీ ఉంది మేడం. అన్ని జనాల్లో కానీ, మా కార్యకర్తల్లో కానీ, వీర మహిళల్లో కానీ, అటుక టీడీపీ కానీ, బీజేపీ కానీ అందరికీ ఆ అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయం మీదే పైన ఇచ్చే సూచనల మేరకు మేము అందరం నడుచుకుంటాం. జన సైనికులందరూ కొద్దిగా నిరాశతో ఉన్నారు మేడం. అందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తకు కూడా ఎనర్జీ చేయడానికి వస్తున్నారు. కూటమిలో ఉన్నా కూడా జనసేన పార్టీ వ్యక్తిగతంగా కూడా డెవలప్ అవ్వాలని ఒక జన సైనికులు కూడా నిర్దేశం ఇవ్వడానికి, అలాగే ప్రతి కార్యకర్తతో కూడా కనెక్ట్ అయ్యి అసలు కష్ట సుఖాలు కూడా తెలుసుకొని ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా సరిగా స్పందించలేని పక్షంలో కూడా వాళ్ళకి అది ఎలాగ స్పందించాలని గైడెన్స్ ఇవ్వాలనేసి ఇలాంటి వీటి మీద ఈరోజు వచ్చి రేపు 30వ తారీఖున మీటింగ్ చేసి కార్యకర్తలందరికీ కూడా బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా వస్తున్నారు.
ఇది ఇక్కడ మొత్తానికి చూసుకుంటే గనక ఈ సభా వేదిక ద్వారా ఖచ్చితంగా ఒక దిశ మా పార్టీకి మాత్రమే అంటే జనసేనకు మాత్రమే రావడం కాదు, మొత్తం ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన బలోపేతం ఎలా జరగాలి, అలాగే ఇక్కడ రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలు అంటే ఏ విధంగా దాన్ని రాజకీయంగా పటిష్టం చేసుకోవాలి అన్నది ఈ సభ నిర్దేశిస్తుంది అన్నది మేమందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆ విధంగా ఇక్కడ జన సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ మీద పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు వస్తాయి అనేది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సభా ప్రాంగణం ద్వారా మరి జన సైనికులు అందరూ కూడా కలిసికట్టుగా ఇచ్చే ఆ నినాదం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి ముందుకు వెళ్తుంది అన్నది మాత్రం చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.